గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు ఎట్లా పెళ్లి చేసుకున్నారు, అసలు కడపెట్లా అయింది? అదే కదా పెళ్లి చేసుకోవడం కూడా ఓకే, పెళ్ళైన 1 month కి ప్రెగ్నెన్సీ. అసలు నేనేమనుకున్నా అంటే కొందరు అన్నారు తీసేసుకోరు ఎందుకు అవసరం ఇప్పుడు కష్టాలు అంటే దేవుడు ఇచ్చింది మనం వద్దు. కొందరికి పాపం పుట్టట్లేరు, చాలా సంవత్సరాలైనా కూడా పుట్టట్లేరు. చాలా మంది ఉన్నారు. మాకు అదృష్టం అనిపించింది, దానివల్ల కూడా మంచి కలిసి వస్తుందేమో. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కూడా మనకి ఏదైనా మంచి జరుగుతుందేమో అని ఉండని. ఏదైనా మరీ ఎక్కువ ప్రాబ్లం అయినా కూడా తీసి అప్పుడు చూద్దాం అనుకుని అట్లా ఉన్నాం. ఒక 5 months వచ్చే వరకు రివీల్ చేద్దాం అనుకున్నాం. కొందరు తెలుసు మా చుట్టుపక్కల వాళ్ళకు. ఈ తర్వాత వీడియో రకంగా బయట పెట్టినాం. 5 months అయిపోయిందా ఇప్పుడు? 5 కంప్లీటెడ్ అక్క. 6th month స్టార్టింగ్. మరి మీ మదర్ ఎప్పుడు యాక్సెప్ట్ చేశారు? మా మమ్మీకి తెలుసు తనంటే మా ఇష్టం, మ్యారేజ్ అయ్యి 1 year ముందే తెలుసు. కానీ నన్ను తిట్టేది అట్లా నువ్వు అంటే కొందరు నమ్మకం ఉండదు కదా అక్క, వాళ్ళు ఉంటారా కలిసి అనేది. మా మమ్మీకి ఇష్టం లేదు, ఆమె నమ్మలేదు ఫస్ట్. అంటే అమ్మాయి మంచి ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి, నిన్ను ఎట్లా నీతో ఉంటుంది ఎట్లా నమ్ముతాం, అట్లా చిల్లర పని చేయక నన్ను తిట్టేది. కానీ తినంటే ఇష్టం ఉండేది. మళ్ళీ దీంతో మాట్లాడేది, ఎప్పుడో ఒకసారి మాట్లాడేది. అత్తయ్య అని మాట్లాడేది, ఆమె మాట్లాడేది. ఇప్పుడు మేమిద్దరం చాలా క్లోజ్ గా ఉంటాం. మా మమ్మీతో ఫుల్ క్లోజ్, నాకంటే ఎక్కువ వీళ్ళు రోజు ఫోన్ చేసుకుని మాట్లాడుకుంటారు. నేనే మా మమ్మీతో గొడవ పడతా, వాళ్ళిద్దరు క్లోజ్ నన్ను తిడతారు ఇద్దరు కలిసి. అవునా? పెళ్ళికి రాలేదు, పెళ్లి తర్వాత యాక్సెప్ట్ 1 day ఇంటికి వెళ్ళినాం, డైరెక్ట్ ఇంటికి వెళ్ళినా కూడా బాధపడింది, ఏడ్చింది బాగా. ఇట్లా చేసినాం అట్లా చేసినాం. డైరెక్ట్ ఇంటికి వెళ్ళారా? కొట్టలేదా? తిట్టింది. తర్వాత మేము ఉండం మమ్మీ ఇక్కడ ఉన్నాం అని చెప్పి నేను మా అమ్మతో చెప్పిన, హైదరాబాద్కి వెళ్తాను, ఒక 5 days ఇక్కడికి వచ్చి ఉన్నాం. మా అన్నయ్య వాళ్ళ దగ్గరకు వచ్చి ఇక్కడే ఉన్నాం. తర్వాత మా మమ్మీ రాండి ఏదైతే అదైంది నేను చూసుకుంటా, మీ ఇద్దరిని సాధిన, మా అన్నయ్య నన్ను సాధిన, నా కూడల్ని సాదుకోలేనా నేను, రాని అమ్మాయిని చదివిద్దాం గొప్ప. మా మమ్మీ మోటివేషన్ ఇంకెక్కువ, అసలు ఆమెని సొంత బిడ్డలా చూసుకుంటది. అంటే మేము కష్టపడుతున్నాం అని తెలుసు కదా. ఆమె కూడా, మా మమ్మీ కూడా ఎక్కువ ఇబ్బంది ఏం పెట్టదు అసలు, తనకు ఆమె పని కూడా చెప్పదు. మాక్సిమం పని మా మమ్మీ చేసుకుంటది. ఇద్దరు సెపరేట్ ఉంటున్నారుగా? మేము వరంగల్ ఉంటాం, నా స్టడీ కోసం వీడియోస్ కోసం వరంగల్ ఉంటున్నాం. మా మమ్మీ అప్పుడప్పుడు వస్తుంది, చూస్తుంది, పోతుంది. మా మమ్మీ సపోర్ట్ బాగా ఆమెకు. ఓకే, కాలేజీలో అంతా ఓకేనా? యాక్సెప్ట్ చేశారా? ఫస్ట్ ఒక 2 months వరకు ఎవరు మాట్లాడకపోయి యాక్సెప్ట్ చేయలేదు. మా డాడీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. అవునా? అంటే వాళ్ళకు కూడా ఏం తెలియదు, వాళ్ళని అంటే తిని భయపడేది, వాళ్ళు ఏమో చెప్తున్నారా మా గురించి బ్యాడ్. అంటే మా డాడీ మా ఫ్రెండ్స్ కి కాల్ చేసి అడిగేవారు, ఇట్లా చేస్తున్నారు, మీరైనా చెప్పరాదండి ఇట్లా అని. మా ఫ్రెండ్స్ భయపడి నాతో మాట్లాడకపోయేది ఒక 2 months వరకే. తర్వాత వాళ్ళే సర్లే అది పెళ్లి చేసుకుని దాని లైఫ్ మళ్ళీ మాట్లాడి క్లోజ్ ఫ్రెండ్స్, పాప మంచి అమ్మాయిలు వాళ్ళు. తర్వాత బాగా చూసుకున్నారు తిననే. ఫస్ట్ లో భయం, ఎవరికైనా భయం ఉంటుంది ఆ వయసులో. ఎట్లా భయపడి వాళ్ళు మాకేం చెప్పపోయేది, మాతో మాట్లాడపోయేది. అట్లా చేసినాం ఇట్లా చేసినాం అనేది కొంచెం ఇద్దరు వాళ్ళకు వీళ్ళకు ఈమెకు దూరం అయిపోయారు వాళ్ళిద్దరు. ఒక 2-3 months వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు ఈమె. మళ్ళీ ఇప్పుడు మాట్లాడతారు. యాక్సెప్ట్ చేశారు వాళ్ళు కూడా. కాలేజ్ లో లెక్చరర్స్ వాళ్ళకి మొన్న రీసెంట్ గానే తెలిసింది అక్క, కానీ వాళ్ళు నన్ను ఏం క్వశ్చన్ చేయలేదు ఇట్లా చేసినావని. సర్లే పెళ్లి చేసుకుంది, వాళ్ళకి కూడా వాళ్ళు తెలిసిపోతుంది ఎంత వాళ్ళే బతుకుతారు అనుకో. వాళ్ళు కూడా ఏమనలేరు, లెక్చరర్స్ ఏమనలేదు. ప్రేమ పెళ్లి చేసుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు ప్రపంచంలో, కానీ సోషల్ మీడియాలోకి రావాలంటే చాలా ధైర్యం ఉండాలి. 100 మంది 100 మాటలు అంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు, పొగిడే వాళ్ళు ఉంటారు, మంచిదెళ్ళి చేసుకున్నారు అనే వాళ్ళు ఉంటారు, ఇంట్లో వాళ్ళని ముంచేసావు అనే వాళ్ళు ఉంటారు. చాలా కామెంట్స్ వచ్చినాయి. అదే నెగటివిటీ వచ్చింది మేము కామెంట్స్ లో. కానీ నెగటివిటీ కంటే పాజిటివ్ ఎక్కువ వచ్చింది మాకైతే. అవునా? 75 పాజిటివ్, 25% మమ్మల్ని కామెంట్ బ్యాడ్ గా కామెంట్ చేశారు, 75% మమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు. ఎందుకు వాళ్ళు అట్లా సపోర్ట్ చేశారంటే మా బాండింగ్ వాళ్ళకి నచ్చింది. 25% వాళ్ళు ఏమంటారు పేరెంట్స్ గురించి, యాజ్ ఎ వాళ్ళు పేరెంట్స్ లాగా ఉండి పెట్టిన వాళ్ళు ఉన్నారు. కొందరు అమ్మాయిలు పెళ్ళైన వాళ్ళు కూడా మీరు అనవసరంగా వాళ్ళని కాదనుకుని పెళ్లి చేసుకున్నాం ఈ వయసులో అన్నట్టు అన్న వాళ్ళు ఉన్నారు చాలా. ఇప్పుడు సొసైటీలో అన్ని రకాల మనుషులు ఉంటారు, వాళ్ళందరూ మేము పాజిటివ్గా తీసుకున్నాం, పట్టించుకోలేదు అంతే. తర్వాత ఏం జరుగుతుందో కొందరు అన్నారు మీరు 2 రోజులు కలిసి ఉంటారు చూద్దాంలే అన్న వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మందిని చూస్తుంటాం మనం సోషల్ మీడియా, కప్పులు పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ కూడా విడిపోయిన వాళ్ళు 100 మంది ఉంటారు. ఎవరికి ఏం జరుగుతుంది, ఈ రోజు ఒకలా ఉంది రేపు ఎలా ఉంటుంది అనేది కూడా నమ్మకం లేదు కదా, తెలియదు. కానీ మనం పెళ్లి చేసుకుని సోషల్ మీడియాలో ఉండి వీడియోలు పెట్టి దాని కింద 100 కామెంట్లు పెడితే అవి కూడా తీసుకోవాలి. ఎవరేం అనలేరు కదా, ఎవరిని అనడానికి ఉండదు. ముందు మీకు పెడుతున్నాం అంటారు, తప్పదు. ఇంకా పాజిటివ్ తీసుకున్నప్పుడు నెగిటివ్ కూడా తీసుకోవాలని
అంతేనా? నా కోసం తను నిలబడేది, నా కోసం నిలబడింది. నేను కూడా తన కోసం నిలబడాలని, తనకు ఏం కావాలంటే దాన్ని నేను చేసి పెడతా. రూమ్లో కానీ బయట కానీ తన జీవితంలో పైకి రావాలనుకుంటే ఇప్పుడు తనని ముందు పెట్టి నేను ఇన్స్టాగ్రామ్ వీడియో చేస్తున్నా. ఇప్పుడు నా పర్సనల్గా నేను పక్కకు పెట్టేసిన ఆ వీడియోస్ ఏం చేయట్లేను, ఆమెతో కలిసి చేస్తున్నా. తనకు మంచి నేమ్ తీసుకురావాలి, సొసైటీలో కొంచెం కనపడి ఇన్స్పైరింగ్ ఉండాలి. అంటే పెళ్లి చేసుకొని కడుపు అయినా చదువుకుంటా నన్ను చూసుకుంటూ ఒక జాబ్ కొట్టిందనే పేరు తీసుకురావడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నా. తను ఎట్లయినా జాబ్ కొడుతుంది, కొట్టే వారం మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఆడపిల్లకి చాలా అవసరాలు ఉంటాయి, కొన్ని హస్బెండ్ తో కూడా చెప్పుకోలేరు కూడా, అట్లనే ఉంటది. అమ్మాయిలు అంటే బోల్డ్ అని ఉంటాయి. ఎలా మీరు ఎలా సర్ది చెప్పుకుంటారు ఆ విషయాలు? నాకేమన్నా ప్రాబ్లం అనిపిస్తే నేను అత్తయ్యతో షేర్ చేసుకొని మాట్లాడుకుంటా. అత్తయ్యతో మాట్లాడుతుంది, నాకు మళ్ళీ తర్వాత చెప్తుంది. చెప్పకుండా అసలు అన్ని విషయాలు చెప్తుంది, ప్రతి ఒక్క మ్యాటర్ చెప్తా, అది రాంగ్ అయినా కానీ రైట్ అయినా కానీ చెప్తే బాధ అనిపిస్తే ఏడుతుంది, నవ్వుతుంది. మ్యాక్సిమం ఫస్ట్ 3 months బాగా బాధపడడం, ఏడ్చిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. లాస్ట్ 3 months నుంచి బాబా పుట్టబోతున్నారు, ప్రెగ్నెన్సీ ఎక్కువ నవ్వుతుంది. తనకు చిన్నపిల్లలు అంటే ఇష్టం. చిన్నపిల్లలు చూస్తే ఎత్తుకుంటుంది. మా బిల్డింగ్ లో ఉంటారు పిల్లలు, వాళ్ళని ఎత్తుకొని ఆడుకుంటా ఉంటది. చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం అక్క. వీడియోస్ మొత్తం అవే ఉంటాయి ఆ ఫోన్ లో. చిన్నపిల్లలు మళ్ళీ మీకు ఇంకో చిన్నపిల్ల వస్తారు, కామెంట్స్ కూడా అట్లా వస్తాయి. ఆయన చిన్నపిల్లడు కాదు కదా, వేరే విషయం. ఈవిడ చిన్నపిల్ల, మీరు ఒక చిన్నపిల్ల, మీకు ఒక చిన్న బేబీ వస్తుంది. మళ్ళీ అసలు చూసుకోగలన అనుకుంటున్నారా? పర్లేదు నేను మేనేజ్ చేస్తాను, పిల్లడైనా పాపైనా మేనేజ్ చేస్తా అనుకుని యాక్సెప్ట్ చేసిన అక్క. ఏదో అసలు ఏంటో ఆ ధైర్యం నాకు అర్థం కాదు. నేను ఆలోచించిన అవసరం ఇప్పుడు మనకు ప్రెగ్నెన్సీ అంటే పర్లేదు ఉండని, ఏమైతే మేమిద్దరే కాకుండా మాతో పాటు ఇంకొకరు ఉంటే కూడా వాళ్ళతో కూడా హ్యాపీనెస్ వస్తుందేమో, మేమిద్దరమే కాకుండా. ఇప్పుడు మీ ఇద్దరం ఒక కుటుంబం, ఇంకొకరు యాడ్ అవుతారు, మాకు చిన్న ఫ్యామిలీ క్రియేట్ అవుతుందని మేము అట్లా పాజిటివ్ తీసుకుంటాం. మాక్సిమం పాజిటివ్ తీసుకుంటాం మేము అన్ని. అంతేనా? ఎవరేమైనా అన్నా కూడా లైట్ తీసుకుంటాం. నాకు కొంచెం కోపం వస్తుంది, దాన్ని చిన్న తగ్గించుకున్నా, పెళ్లి తర్వాత తగ్గింది. కొంచెం కోపం అనగా నవ్వారేంటి? ఎక్కువ కోపం వస్తుందా? ఎక్కువ కోపం తనను కూడా తిడతా నేను. అవునా? కొట్టారు ఎప్పుడైనా? లేదక్క, కొట్టలేని తిడతా. మళ్ళీ తిట్టగానే ఎక్కువసేపు పెడితే మళ్ళీ నా దగ్గరకు వచ్చి పడుకుంటది, ఇట్లా పట్టుకుంటది. పాపం సారీ చెప్పేది కూడా ఉండదా? మీరే వెళ్ళిపోవాలి మళ్ళీ. చెప్పలేదు సారీ. అయ్యో మీరు మరి సారీ అంటేనే ఇష్టం ఉండదు అక్క. నేను సారీ ఫోన్ లో ఎప్పుడైనా చాటింగ్ లో సారీ చెప్తే కోపం వస్తుంది, ఏదైనా పెట్టి డిలీట్ చేసినా కోపం వస్తుంది. ఓపెన్ గా ఉండాలి ఏదైనా ఉంటాయని నేను చెప్తా. నేను తిట్టేది కూడా ఆమె మంచిగా ఉండడం, ఆమె కోసం మంచిగా ఉండాలి, తినాలి, మంచిగా తినాలి, మంచిగా చదువుకోవాలి, మంచిగా వే ఆఫ్ టాకింగ్ మంచిగా ఉండాలి, 10 మందితో మంచిగా ఉండాలి. మనం చేసిందే మిస్టేక్, సంథింగ్ ఏదో జరిగి ఉండొచ్చు, మనం కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు మంచిగా కన్వర్ట్, చాలా మందికి మంచిగా ఇన్స్పిరేషన్ గా ఉండాలని మేము అట్లా ఆమె చెప్తుంటా. ఆమె ఫాలో అవుతుంది. ఆమె బై బర్త్ మంచి మంచి గుణాలు ఉన్నాయి ఆమెకు, అది ఓపెన్ గా చెప్పాల్సిన విషయం. నేను ఆమె గుణాలు నాకు నచ్చినాయి, అందుకే నేను ఆమెను పెళ్లి చేసుకున్నా. లేకపోతే చాలా మంది తోటి నేను లవ్ అది అని సంథింగ్ చిన్నప్పుడు ఉంటాయి కదా నా టీనేజ్ లా, ఎవరిని పెళ్లి చేసుకున్నా అంత తెలుసక్క, అన్ని షేర్ చేసుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని అనుకుంటే ఎవరన్నా ఒకరు చేసుకోవచ్చు, కానీ నాకు అంత సెట్ కావాలి అనిపించింది. అందుకే నేను పెళ్లి చేసుకోవాలని చెప్పిన ఏమవుతాడు ఫస్ట్. ఎప్పుడైతే ఇక ఆ తర్వాత నాకు కనెక్ట్ అయిపోయింది, బాగా అయిపోయింది. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి ఇప్పటి వరకు మీ త్రూ అవుట్ లైఫ్ లో? నీకేంటి? మ్యారేజా? ఓ, మీకు ఒక్కటే హ్యాపీయెస్ట్ మూమెంట్ అది? నాకు ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. నేను ప్రెగ్నెంట్ అని నేను ఏడ్ చేసిన, నేను కొంచెం ఎమోషనలే, తక్కువ కనిపిస్తా. ఆ రోజు ఏడ్చిన నేను ప్రెగ్నెంట్ అని తెలియగానే. నేను నాకు ఒక పాప బాబు రాబోతుంటే నాకు ఫ్యామిలీగా ఇట్లా కూడా కామెంట్ పెట్టిన వాళ్ళు ఏమని, నీకు రేపు కొడుకో బిడ్డ, నీకు బిడ్డ పుడితే ఆమె తెలుస్తుంది లేచిపోతే అంటే, నేను పాజిటివ్గా రిప్లై ఇచ్చిన, ఎట్లా రాసి పెట్టుంటారు జరుగుతుంది. ఇప్పుడు ఒకవేళ నా బిడ్డ 18 సంవత్సరాలు వచ్చి వేరేటో లవ్ చేసుకుని పెళ్లి చేసుకుంటానంటే అంత చెప్పకుండా పోయేలాగా నేను పెంచాను. ఫస్టే చెప్తా, నీకేమైనా ఇష్టం ఉంటే పెళ్లి చేసుకోవతానే, కానీ చెప్పకుండా అయితే ఏం చేయకు. మరి ఇప్పుడు చెప్పకుండానే చేసింది కదా, వాళ్ళ నాన్నకి చెప్పిందా? లేదు, వాళ్ళు ఎట్లా అదే క్యాస్ట్ డబ్బులు అట్లా ఇవన్నీ వేరే ఉండే, వాళ్ళ ఆ కాలం వాళ్ళు ఆలోచనలు వేరే ఉండే. వాళ్ళ ఆలోచనలు మనమే డిసైడ్ చేసేసి
మా నాన్న ఒప్పుకోవడానికి ముందే ఫిక్స్ అయిపోయి బయటకు వాళ్ళ థాట్స్ అట్లే ఉన్నాయి. సేమ్ మీ కూతురు కూడా అట్లే మా నాన్న కూడా ఒప్పుకోడేమో, మా నాన్న వాళ్ళది లవ్ మ్యారేజ్ అయినా వాళ్ళు ఇంకా అక్కడే బ్రతుకుతున్నారు, మా నాన్న వేరే క్యాస్ట్ అంటే ఒప్పుకోడు, మరి చిన్న క్యాస్ట్ నేను చేసుకునే అవసరం లేదు నాకు, నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోతే నా పక్కన ఒక 2-3 డేస్ వరకు ఉంటే వాళ్ళకి అర్థమైపోతుంది నా మైండ్ సెట్ మొత్తం. నేను అట్లా పెంచాను. ఎందుకు పెంచానంటే నేను చెప్పడం ఇదంతా అందరిలాగా చెప్పడం నాకు అంత నచ్చదు. నా బిడ్డకు నేను ఎంతవరకు చెప్పాలో ఎంతవరకు ఫ్రీడమ్ అయ్యో అంతవరకు ఇస్తా. ఆటోమేటిక్ తర్వాత ఆమె లైఫ్ 18 ఇయర్స్ వేరే ఫారెన్ కంట్రీ తెలుసు, మనం చూస్తుంటాం. వాళ్ళు 18 ఇయర్స్ వరకు పెంచుతారు తల్లిదండ్రులు, తర్వాత వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం. ఇక్కడ అతి ప్రేమలు పక్కింటోళ్ళు ఆ ఇంటోళ్ళు ఈ ఇంటోళ్ళు వచ్చి ఏదో అట్లా చేసింది ఇట్లా చేసింది అని చెప్పి మన పేరెంట్స్ రెచ్చగొడతారు. పేరెంట్స్ కూడా లోపల కొంత ప్రేమ ఉంటుంది, ఏదో తప్పైంది ఏదో అయింది అనుకుంటా. కానీ లేనిపోయి ఆ జనరేషన్ అనట్లే, కానీ కులం మతం డబ్బు అనే వెనకటి నుంచే వస్తుంది. అట్లా రాబోయే రోజులు ఇప్పుడు మాక్సిమం లేవు నాకు తెలిసి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.